డిఎస్సీని 3 నెలలు వాయిదా వేయాలి. మెగా డిఎస్ తో ఒక 25,000 పోస్టులు వేయాలి. అప్పుడు మెగా డిఎస్సీని ఇస్తామని మా నిరుద్యోగులను మోసం చేసి ఓట్లు వేసుకున్నారు. రేవంత్ రెడ్డి మమ్మల్ని ఇప్పుడు మోసం చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా వాయిదా వేయాలి. బలమూరు వెంకట కాంగ్రెస్ తొత్తు, అదే మా విద్యార్థులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఒక కాంగ్రెస్ అధికారంలో ఉన్న వాళ్ళు నిర్ణయం తీసుకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అన్నట్టుగా మాట్లాడుతూ విద్యార్థులం మేము మాకు 3 నెలలు మొన్ననే తీర్మానం మల్లన్న వాళ్ళందరూ ఒక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ గా అనుకూలంగా మాట్లాడతారు. కానీ మాకు ఏ మాత్రం న్యాయం చేయకూడదు. తీర్మానం మల్లన్నప్పుడు కేసీఆర్ క్వశ్చన్ చేసినప్పుడు చేయమనండి, చేయరు. ఆయన ప్రజాప్రతినిధి. ఇప్పుడు ప్రజాపక్షాన మా నిరుద్యోగుల పక్షాన మాట్లాడేటట్టున్నారా? మాట్లాడారు కదా తీర్మానం మల్లన్న. మాకు 3 months పోస్ట్ పోన్ కావాలి సార్. మాకు టెట్ మొన్ననే అయిపోయింది. రిజల్ట్ కూడా మన June 12 వచ్చింది. మాకు జస్ట్ 25 days లో అంత పెద్ద సముద్రం లాంటి సిలబస్ అయిపోతుందా సార్? నేను రోబోలం కాదు, మిషన్లం కాదు, మేము కూడా సాధారణమైన మనుషులమే. మమ్మల్ని కూడా కొంచెం అర్థం చేసుకుని మాకు 3 months పోస్ట్ పోన్ కావాలి. మా ప్రధాన డిమాండ్ ఇదే. ఏమంటుంది మరి గవర్నమెంట్ ఇంకా మాకు ఏం చెప్పలేదు సార్. మొన్న గ్రూప్స్ వాళ్ళది హై అయిపోయింది, మాది కొంచెం లో అయిందంట. అందుకే వాళ్ళది మాత్రమే చేస్తున్నాము అన్నట్టు వార్త. అంతే. మాట్లాడనివ్వట్లేదు వీళ్ళు. అసలు నిలబడి ఉంటేనే తీసుకెళ్తున్నారు వీళ్ళు. మేము ఏం చేస్తున్నాం? పోస్టులు పెంచమంటున్నాం. 3 నెలల అవకాశం అని కోరుతున్నాం. దానికి ఎందుకు వీళ్ళందరూ ఇల్లు తీసుకెళ్తాం? మేమేమన్నా ధర్నాలు ఏమైనా చేసి ఇక్కడ ఏమన్నా అరాచకమైన సృష్టిస్తున్నాం? శాంతియుతంగానే కోరుతున్నాం కదా. మా డిమాండ్స్ ఏందనేది 3 నెలలు అవకాశం ఇవ్వడానికి ఇంత ఎందుకు చేస్తున్నారు? ఈ 6 నెలల్లో ఇంత ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది కాంగ్రెస్ పైన? మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ధర్నా అంటే చేస్తున్నారు. టెట్ వేసిన తర్వాత కనీసం ఒక 1 month కూడా అవకాశం లేకుండా కనీసం 3 నెలల అవకాశం ఉండాలి. 3 నెలల అవకాశం లేకుండా వెంటనే డిఎస్సీ వేస్తున్నారు. పోస్టులు ఏమైనా అమ్ముకున్నారా? నెల అవకాశం లేకుండా ఎందుకు డిఎస్సీ పోస్టులు వేస్తున్నారు? మొన్న 10,000 పోస్టులు ప్రమోషన్లు అయినాయి, అవి ఎందుకు కలపట్లేదు? అమ్ముకున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల వల్లనే వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు. ఈ రోజు ఎందుకు మా నిరుద్యోగులు ఇంతగా రోడ్ల మీద తిరగట్లేదు? మేము చదువుకునే విద్యార్థులం. ఈ రోజు మాకు ఈ రోడ్ల మీద దుస్థితి వచ్చింది. వీళ్ళు తీసుకొని పోయి వ్యాన్లో వేస్తున్నారు. ఏంది అరాచకమైంది అసలు? అరే అడుగుదామని మొన్న టీఎస్పీసీ దగ్గర మీలాంటి అడిగే వ్యక్తుల్ని కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కావచ్చు వాళ్ళందరూ శంకినీలు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కోవట్లు అంటున్నారు. అవును, మేము మా జీవితాల కోసం శంకినీళ్ళు అయితే రాక్షసులు అయితే ఏమన్నా అవుతాం. కానీ మేము ఇక్కడ ఎవరికి ప్రజలకి అరాచకంగా ఏం చేయట్లేదు. శాంతియుతంగానే మేము మా మనవి కోరుకుంటున్నాం. మేము కూడా 10 సంవత్సరాలు 7 ఏళ్ళు అవుతుంది డిఎస్సీ లేక. ఇప్పుడు సడన్ గా టెట్ వేసి 1 month కూడా లేకుండానే డిఎస్సీ అంటే ఎలా చదువుకుంటాం? అవును, ఉపాధ్యాయులు కావాలి. 3 నెలలు మాకు అవకాశం కల్పించాలి. మెగా డిఎస్సీ వేయాలి. మాకేం అర్థం కావట్లేదండి. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసినారో తెలియట్లేదు. మేము కేవలం శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి వచ్చినాం మా సమస్యలని. మాకు డిఎస్సీ పోస్ట్ పోన్ కోసమే వచ్చాం. మేము అంతకుమించి మేమేం ధర్నాలు చేయడానికి కానీ ఇంకేం నిరసన చెప్పడానికి రాలేదు. మేము శాంతియుతంగా చేద్దామని వస్తే మమ్మల్ని మొత్తం ఎక్కించేసుకుంటున్నారు. మేము అడుగుతున్నాం కదా. ఇప్పుడు దయాకర్ అన్న అంటున్నాడు, ఏమంటున్నాడు? విద్యార్థుల భవిష్యత్తు అంటుండు. సరే, మీరు అంత విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే వీవీలను అపాయింట్ చేసుకోండి. వీవీలు అయితే ఉట్టిగా రారు కదా. వాళ్ళు కూడా టెట్ అర్హత పొంది వాళ్ళు మెరిట్ ప్రకారమే వీవీలు అపాయింట్ అవుతారు. 3 నెలలు అపాయింట్ చేయక నువ్వు 1 year 6 months అపాయింట్ చేసుకో. మాకు పోస్టింగ్ ఎప్పుడన్నీ మాకు 3 నెలలు సమయం ఇచ్చి పరీక్ష పెట్టమంటున్నాం. అంతే. అంత విద్యార్థులకు అంత టీచర్లు అవసరం అయితే మీరే చెప్పారు మేనిఫెస్టో 25,000 ఉపాధ్యాయులు అవసరము. మా ప్రభుత్వం రాగానే మేము వేస్తామని చెప్పారు. మరి ఎక్కడ పోయింది మీ మేనిఫెస్టో? ఎక్కడ పోయింది? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే మేము అడుగుతున్నాం. మేము తప్పేం అడగట్లేము కదా. అసలు మేము తీవ్రవాదులకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మేము ఒక విద్యార్థులు. మమ్మల్ని ఎవరు పంపితే వచ్చినాం, ఎవరు పంపలేదు మమ్మల్ని. అసలు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంది? ప్రభుత్వం దిగి రావాలి, చెప్పాలి. మీరు రండి, ఒక ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా, ఒక లైబ్రరీలకు వస్తారా, లేదా చిక్కడపల్లికి వస్తారా, దిల్షనగర్కి వస్తారా, రాండి, మేము మీకు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. మీరు అన్నారు కదా గత ప్రభుత్వాల విద్యార్థులతో సమీక్షలు జరపలే అని. మీరు జరపండి. మేము ఎందుకు వస్తాం బీఆర్ఎస్ వెంబడి? మేము స్వచ్ఛంద ఒక్క విద్యార్థి కూడా ప్రతిపక్షాల తరఫున రాలే, స్వచ్ఛందంగా వచ్చినాం.